హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ వినయ్. యువర్ వాచింగ్ ఉడు విత్ వినయ్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో ఉడు ఇన్స్టాలేషన్, ఉడు 19 ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో చూసాం. దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. మనం ఈ వీడియోలో మనం ప్రీవియస్ అనుకున్నాం కదా స్కూల్ మేనేజ్మెంట్, ఆ స్కూల్ మేనేజ్మెంట్ని కొంచెం అడ్వాన్స్డ్గా చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఇది స్టార్టింగ్. దీంట్లో నేను ఫస్ట్ స్కూల్ మేనేజ్మెంట్ అనే యాప్ని యూజర్ యూఐలో కన్ఫిగర్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క అప్డేట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు చూస్తున్నారుగా, ఇదే నా వుడ్ 19 ఫోల్డర్. ఇప్పుడు మనం ఒక కస్టమ్ యాడాన్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ న్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత డైరెక్టరీలోకి వచ్చినాక మనం ఇక్కడ మన యాడాన్ పేరు ఇవ్వాలి. మై కస్టమ్ ఐడి అని ఇస్తున్నాను నేను ఇక్కడ, మై కస్టమ్ ఐడి అని. ఆ తర్వాత దీన్ని కస్టమ్ యాడాన్స్ పాత్రలో యాడ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ అయితే మనం ఇది క్రియేట్ చేసిన తర్వాత మనం స్కూల్ మేనేజ్మెంట్ కోసం కాబట్టి స్కూల్ మేనేజ్మెంట్ అనే మోడల్ని కూడా మనం క్రియేట్ చేద్దాం. మోడల్ వేరు. ఓకే, ఇప్పుడు మనం మన స్కూల్ మేనేజ్మెంట్ కోసం ఒక మోడల్ని క్రియేట్ చేస్తున్నాం. స్కూల్ మేనేజ్మెంట్ ఇప్పుడు నేను తయారు చేస్తుంది స్కూల్ మేనేజ్మెంట్. ఇలా ఇది కూడా తయారు చేసిన తర్వాత దీని లోపల మనం init.py అండ్ మేనిఫెస్ట్ అనే రెండు ఫైల్స్ని క్రియేట్ చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ని క్రియేట్ చేసేసాం. ఇది మోడల్. ఇప్పుడు మనం దీని లోపల init.py అనే ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం. init.py. ఇప్పుడు మనం init.pyకి ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. అండర్ స్కోర్స్ ముందలు పెట్టాలి. 2 అండర్ స్కోర్స్ పెట్టి తర్వాత ఇనిట్ మళ్ళీ 2 అండర్ స్కోర్స్ .py. ఓకే, క్రియేట్ అయింది. అండ్ మళ్ళీ మనం మన స్కూల్ మేనేజ్మెంట్లోనే మేనిఫెస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం. ఈ మెటా డేటాని స్టోర్ చేయడం కోసం మనం మేనిఫెస్ట్ని వాడతాం. _manifest __ 2 అండర్ స్కోర్ ముందల వెనకాల .py క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం మేనిఫెస్ట్లో మనం డిక్షనరీ ఫార్మాట్లో నేమ్ని యాడ్ చేస్తాం. డిక్షనరీ ఫార్మాట్ ఇక్కడ చూసుకోండి. డిక్షనరీ ఫార్మాట్ అంటే నేమ్కి డబుల్ కొటేషన్స్ పెట్టాలి. నేమ్ అనేది మన స్కూల్ మేనేజ్మెంట్ అనేది ఇద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు మనం స్కూల్ మేనేజ్మెంట్ అనేది ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇది క్రియేట్ చేసి రన్ చేస్తే మనకి యూఐలో కనపడిద్ది అంటారా? కనపడదు. ఫస్ట్ మనం ఇది కంపల్సరీ యాడాన్స్ పాత్లో యాడ్ చేయాలి. యాడాన్స్ పాత్లో యాడ్ చేస్తేనే మనకి అది యూఐలో యాప్స్లో కనపడుతుంది. ఓకే, ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఓకే, వద్దులేండి. ఇప్పుడు ఫస్ట్ యాడాన్ పాత్లో ఇక కాపీ రిఫరెన్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి దాని పాత్ని కాపీ చేస్తున్నాను. మన కస్టమ్ యాడాన్స్ పాత్ని కాపీ చేశాను. ఇక్కడ ఉడు కాన్ ఫైల్లోకి వచ్చాను. ఇక్కడ నేను కామా పెట్టి కామాతో సపరేట్ చేస్తాను. ఇక్కడ మన పాత్ అనేది ఇచ్చేసాను. చూసారు కదా, నేను పాత్ అనేది మన యాడాన్స్ పాత్ని ఇక్కడ ఉడు కాన్ ఫైల్లో యాడాన్స్ పాత్లో యాడ్ చేశాను. ఇక్కడ మనం చూస్తున్నాం మంది ఏంటి, స్కూల్ మేనేజ్మెంట్ మన యాప్ పేరు సంథింగ్ మాడ్యూల్ పేరు. ఇప్పుడు ఓకే, మనది పోర్ట్ 8069. ఇప్పుడు లోకల్ హోస్ట్లోకి వచ్చాను. లోకల్ హోస్ట్ ఓపెన్ చేస్తున్నాను. 8069 మన పోర్టు. ఓకే, ఇప్పుడు రన్ చేశాను. ఉడు 19 అనే డీబీని నేను వాడుతున్నాను ప్రస్తుతానికి. ఓకే, దాన్ని ఓపెన్ చేస్తున్నాను. నా పాస్వర్డ్ వచ్చి అడ్మిన్. ఓకే, ఇప్పుడు అడ్మిన్ అని ఎంటర్ చేస్తాను. ఓకే, అడ్మిన్. ఓకే, ఇప్పుడు నాకు ఇది సిస్టమ్ పాస్వర్డ్ లేండి. ఓకే, అడ్మిన్ ఎంటర్ చేశాను. లాగిన్ చేస్తున్నాను. ఈ లాగిన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మనకి ఉడు 19 యొక్క ఇంటర్ఫేస్ ఇది. ఉడు 19 అండి ఇప్పుడు మనం వాడేది. ఓకే, ఇప్పుడు నేను సెట్టింగ్స్ యాప్స్లోకి వెళ్తాను. యాప్స్లోకి వెళ్ళి ఈ యాప్స్ ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ అప్గ్రేడ్ యాప్ లిస్ట్ అనేది రావట్లేదు కదా. మనం సెట్ చేసినా కానీ మనది రాదు. ఇప్పుడు అప్గ్రేడ్ యాప్ లిస్ట్ రావాలి కాబట్టి సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్ సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడ డీబగ్గర్ మోడ్ ఆన్ చేయాలి. ఓకే, మనకి ఇక్కడ పైన డీబగ్గర్ మోడ్ వచ్చేస్తుంది ఇప్పుడు. ఓకే, డీబగ్గర్ మోడ్ వచ్చేసింది. ఓకే, జనరల్ ఇప్పుడు మనకి యాప్స్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు యాప్స్లోకి వెళ్ళిపోయినాక ఇప్పుడు అప్గ్రేడ్ యాప్స్ లిస్ట్, అప్గ్రేడ్ షెడ్యూల్ అప్గ్రేడ్స్ ఉన్నదిగా, ఆ రెండు కూడా సెట్ కాన్ఫిగరేషన్స్ క్లిక్ చేసిన తర్వాత అది కూడా అప్గ్రేడ్ అవుతుంది. ఇది అప్గ్రేడ్ అని క్లిక్ చేస్తే ఇది కూడా అప్గ్రేడ్ అవుతుంది. ఈ రెండు కూడా అప్గ్రేడ్ చేసేయండి. అప్పుడు మన కస్టమ్ యాడాన్స్లో ఉన్న మన స్కూల్ మేనేజ్మెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసింది కదా మన స్కూల్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఇవి యాక్టివేట్ అయితే చేయొద్దు. ఇక్కడ వరకు ఓకే, మనకి ఇక్కడ వరకు ఈ వీడియోలో. నెక్స్ట్ తర్వాత స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ.
మాక్సిమం ఈ వీడియో మీకు ఈజీగా అర్థమైపోతుంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనం ఈ స్కూల్ మేనేజ్మెంట్‌ని ఇంకా అడ్వాన్స్డ్‌గా చేసుకుంటూ వెళ్దాం. ప్రతి వీడియోను చాలా ఈజీగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కంపల్సరీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకోటేంటంటే మీకు ఎవరైనా తెలిసినోళ్ళు ఉంటే కంపల్సరీ ఈ మన ఛానల్‌ని వాళ్ళకి షేర్ చేసి ప్రమోట్ చేయండి కొంచెం. నాకు కూడా సపోర్టింగ్‌గా ఉంటది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.